క్యాన్సర్ ఎప్పుడైనా మనకు ప్రమాదకరమే. ముదురుపోతున్న కొద్దీ ప్రాణాంతకంగా పరిణమిస్తాయి. ఏ కారణం లేకుండా వచ్చి పడే క్యాన్సర్లు కొన్నైతే మరికొన్ని మన అలవాట్లు, వ్యసనాల మూలంగా వచ్చి పడుతుంటాయి. నోటిలో కనిపించే క్యాన్సర్లు అలాంటివే. చుట్ట, బీడీ, సిగరెట్, పాన్, జర్దా, కిళ్ళి వంటి అలవాట్ల కారణంగా నోటిలో క్యాన్సర్లకు బీజాలు పడుతుంటాయి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా పరిణమించే నోటి క్యాన్సర్ల విషయంలో మనకు ఎలాంటి అవగాహన అవసరమో, నోటిలో క్యాన్సర్లకు ఎలాంటి చికిత్స తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఓరల్ క్యాన్సర్ అంటే ఏంటి? వీటికి మిగతా భాగాల్లో వచ్చే క్యాన్సర్లకు తేడాలేమైనా ఉంటాయా? ఓరల్ క్యాన్సర్స్ అంటే అండి, నోటిలో వచ్చే క్యాన్సర్స్ని మనం ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అని అంటాము. శరీరంలోని మిగతా క్యాన్సర్లతో పోలిస్తే నోటి క్యాన్సర్లు మిగతా అవయవాలకి పాకే అవకాశం అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువగా పక్కనున్న లింఫ్ గ్రంథులకి పాకటం కానీ, లేదంటే అక్కడ వైద్యం చికిత్స అయిన తర్వాత లోకల్ రికరెన్స్ అంటారు, అక్కడే రావడానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి 2 మార్పులు 3 మార్పులు విషయాల్లో మటుకు నోటి క్యాన్సర్ మిగతా క్యాన్సర్లతో పోలిస్తే విశిష్టంగా ఉంటుంది. నోటిలో క్యాన్సర్లు రావడానికి కారణాలేంటి? పొగాకు మరియు పొగాకు ఉత్పత్తుల వినియోగం ఎక్కువ అవటం వల్ల నోటి క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పొగాకు ఉత్పత్తుల యొక్క వినియోగం మనకి ఏ రూపంలో ఉన్నా కానీ, స్మోక్లెస్ టొబాకో అంటే పాన్, గుట్కా, జర్దా, వక్క కానీ, లేదంటే పొగాకు నవలటం కానీ, ఇలాంటి అలవాటు ఉన్న వాళ్ళు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇంతేకాకుండా స్మోక్ టొబాకో అంటే బీడీ, చుట్ట, సిగరెట్, పైప్, హుక్కా ఇలాగా ఏ రూపంలో ఉన్నా కానీ వీటి యొక్క వినియోగం ఎక్కువగా ఉన్నట్లయితే కనుక, వీటితో పాటు మద్యపానం కూడా అధికంగా సేవిస్తున్నట్లయితే కనుక నోటి క్యాన్సర్ కింద బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది నోటి క్యాన్సర్లో కూడా కారణం అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక చాలా సంవత్సరాల పాటు అది నోట్లో ఉండేది కాలనైజ్ అయిపోయి ఏమైనా ఇన్ఫెక్షన్ బారిన పడినట్లయితే కనుక ప్రమాదకరమైన నోటి క్యాన్సర్ బారిన పడే అవకాశం అనేది ఉంటుంది. పొగాకు అలవాట్లు మితంగా ఉంటే నోటి క్యాన్సర్ ముప్పు తక్కువగా ఉంటుందా? ఎప్పుడైనా ఈ ముప్పు అనేది మన ఎంత వ్యవధి తీసుకున్నాము, ఎన్ని రోజులు తీసుకున్నాం, ఎన్ని సంవత్సరాలు ఆ అలవాటు అనేది మనకుంది, ఎంత మోతాదులో తీసుకున్నాం అనే దాన్ని బట్టి ఉంటుందండి. దీంతోపాటు జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయి. కాబట్టి ఒక వ్యక్తి దాదాపు ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఆ అలవాటు అనే ఉండి మానేసి వెంటనే మనకి తగ్గిపోవాలంటే తగ్గదండి. ఎన్ని రోజులు ఆ అలవాటు ఉందో తర్వాత దాదాపు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ ముప్పు అనేది కొద్దిగా తగ్గుకుంటూ వస్తుంది, కానీ మొత్తం పోదు. పొగాకు అలవాటు మానుకున్న వాళ్ళకి క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా? తప్పకుండా. ఒకప్పుడు మనకి పొగాకు అలవాటు ఉండి తర్వాత మానేసినప్పుడు కొన్ని సంవత్సరాలకి తప్పకుండా ఈ ఓరల్ క్యావిటీ యొక్క క్యాన్సర్ యొక్క ముప్పు అనేది తగ్గుకుంటూ వస్తుందండి. అది కొన్ని సంవత్సరాలు గడిచే కొద్దీ అది తగ్గే అవకాశం ఉంటుంది, కానీ ఇమీడియట్గా తప్పనిసరి వెంటనే తగ్గటం అనేది జరుగుతుంది. నోరు, ముఖం, దవడలో తలెత్తిన క్యాన్సర్లు శరీరం అంతటా వ్యాపిస్తాయా? నోటి క్యాన్సర్లు ముఖ్యంగా పక్కనున్న లింఫ్ గ్రంథులు, మెడలోని లింఫ్ గ్రంథులకి పాకటం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటామండి. మిగతా అవయవాల క్యాన్సర్లు ఏంటంటే ఈ హెమటోజీనస్ స్ప్రెడ్ అంటే రక్తం ద్వారా పాకి కొద్దిగా మిగతా వాటికి కూడా వెళ్తాం ఎక్కువగా ఉంటుంది. అలాంటిది మనం నోటి క్యాన్సర్లో తక్కువగా చూస్తున్నాం. ఈ లింఫ్ గ్రంథులకి పాకటం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. కాబట్టి ఇది మిగతా క్యాన్సర్లతో పోలిస్తే కొద్దిగా విశిష్టంగా అనేది ఉంటుంది. ఎప్పుడైనా జబ్బు యొక్క నిర్ధారణ మనం బయాప్సీ లేదా ముక్క పరీక్ష ద్వారానే మనం నిర్ధారించుకోగలం. కాబట్టి ఎప్పుడైనా అది ఉన్నట్లయితే కనుక మనం బయాప్సీ చేస్తాము. ఆ ముక్క పరీక్షలో మనకి క్యాన్సర్ ఉంది అని మనకి నిర్ధారణ అయినట్లయితే కనుక అప్పుడు ఎంతవరకు ఉంది, ఇప్పుడు నాలుక మీద మన గడ్డ ఉందనుకోండి, అది కేవలం నాలుక మీదే ఉందా, కొద్ది వెనకాల వరకు పాకిందా, పక్కన చిగుళ్ళ వరకు వచ్చిందా అనేది మనం చూసుకోవటానికి కానీ, లేదంటే లింఫ్ గ్రంథుల వరకు కూడా వచ్చిందని చూసుకోవటానికి మనం కాంట్రాస్ట్ సిటీ స్కాన్ ఆఫ్ ఫేస్ అండ్ నెక్ అనేది మనం చేస్తాము. కొన్ని సందర్భాల్లో పెట్ సిటీ స్కాన్ కూడా మనం చేసుకోవచ్చు. ఓరల్ క్యాన్సర్లకు చికిత్స ఎలా ఉంటుంది? ఎప్పుడైనా నోట్లో ఏమైనా గడ్డలు ఏర్పడినట్లయితే కనుక దాన్ని ఆపరేషన్ పద్ధతి ద్వారానే చాలా వరకు మనం నయం చేసుకోవచ్చు. ఉదాహరణకి మీకు 2 ఉదాహరణలు ఇస్తాను. ఇక్కడ ఒకవేళ మనకి నాలుక చివరి భాగంలో చిన్న కణితి ఏర్పడింది అనుకోండి, దాని పరిమాణం దాదాపు 1 సెంటీమీటర్ ఉందనుకోండి, దాన్ని కేవలం ఆ గడ్డ వరకు నిర్మూలించి మనం ఆ జబ్బును నయం చేసుకోవచ్చు, ఇంకా వేరే ఇబ్బంది ఏం లేకుండా ఆ రోగికి. ఒకవేళ
ఆ గడ్డ యొక్క పరిమాణమే కొద్దిగా పెద్దగా ఉండే, ఒక 4 సెంటీమీటర్లు ఉండి నాలుగు యొక్క కదలిక కొద్దిగా తగ్గింది, అది అక్కడ నుంచి పక్కన చిగుళ్ళను చెంప లోపల భాగం వరకు కూడా వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏంటంటే కేవలం ఆ గడ్డని తీయటంతో పాటు పక్కనున్న లింఫ్ గ్రంథులను కూడా తీయాల్సిన అవసరం అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ కూడా పాకే అవకాశం ఉంటుంది. అది తీస్తేనే మనకి తిరిగి వచ్చే అవకాశాన్ని మనం తగ్గించుకోవచ్చు. కాబట్టి ఆపరేషన్ పద్ధతి ద్వారా మనం ఈ నోటి క్యాన్సర్ని నయం చేసుకోవచ్చు. మరి ఒకటి, ఆపరేషన్ అయిన తర్వాత మనం ఆ తీసిన గడ్డని పెథాలజీ ఎగ్జామినేషన్కి అనే దానికి మనం పంపించినప్పుడు ఆ గడ్డ యొక్క గుణగుణాలు అనేవి కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. దాంట్లోని ఎంత తీవ్రంగా జబ్బు ఉంది, ఆ లింఫ్ గ్రంథుల్లో కూడా వెళ్ళిందా లేదా అనేది కూడా తెలుస్తాయి. దాని యొక్క గుణగుణాలను తెలుసుకున్నాక మనం మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవటానికి రేడియేషన్ థెరపీ మరియు కీమోథెరపీ పద్ధతుల ద్వారా వైద్యం చేసినట్లయితే తిరిగి వచ్చే అవకాశాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. ఓరల్ క్యాన్సర్ చికిత్సల్లో కొత్తగా వచ్చిన మార్పులేంటి? రోబోటిక్ సాంకేతికత ఎలా ఉపయోగపడుతోంది? రోబోటిక్ సర్జరీస్, మనం ఈ రోబోటిక్ సర్జరీస్ని ఈ వివిధ రకాల క్యాన్సర్లు అనేవి మనం వాడుతున్నాము. నోటి క్యాన్సర్లో కూడా మనం ఏంటంటే నోట్లోని కొన్ని భాగాలు మనం ఆపరేషన్ చేయడానికి వీలుగా ఉండదు. ఎందుకంటే నాలుకే వెనకాల భాగం కానీ ఇలాంటి భాగాల్లో ఆపరేషన్ చేయడానికి వీలుగా ఉండదు. ఆపరేషన్ చేసినప్పుడు కూడా మనం ఆ మార్జిన్స్, ఆ అంచులని ఆపరేషన్ గడ్డ తీయడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమయాల్లో కూడా నోటి క్యాన్సర్లో కూడా కొన్ని ప్రదేశాల్లో మనం ఆపరేషన్ చేయడానికి ఈ రోబోటిక్ సర్జరీ పద్ధతి ద్వారా వెళ్ళినట్లయితే కనుక తప్పనిసరిగా మొత్తం ఆ గడ్డని తీయడానికి అవకాశం ఉంటుంది. అంచుల్లో మొత్తం కూడా జబ్బు లేకుండా మనం జాగ్రత్తగా తీసినట్లయితే తిరిగి వచ్చే అవకాశం అనేది తక్కువగా ఉంటుంది. మెడికల్ ట్రీట్మెంట్లో కూడా అత్యాధునిక పద్ధతులు అనేవి వచ్చినాయండి. అదేంటంటే ఒకవేళ నిజంగా నోట్లో క్యాన్సర్ పెరిగిపోయి అజాగ్రత్త వల్ల కానీ లేదంటే జబ్బు వైద్యం తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిందనుకోండి, అప్పుడు ఏంటంటే కనుక మనం ఈ అత్యాధునిక ఇమ్యూనోథెరపీ పద్ధతి ద్వారా కూడా మనం ఆ గడ్డల్ని కరిగించుకోవడం అనేది మనం చూడొచ్చు. లేదంటే ఓరల్ మెటర్నామిక్ థెరపీ, కొంతమందిలో పేషెంట్లు ట్రీట్మెంట్ తీసుకోలేని పద్ధతుల్లో కేవలం ట్యాబ్లెట్ల ద్వారా కూడా మనం రోగి యొక్క జీవితాన్ని కొన్ని సంవత్సరాల వరకు కూడా జాగ్రత్తగా కాపాడుకోనే అవకాశం ఉంటుంది. నోటి క్యాన్సర్లను నివారించుకోవడానికి పొగ అలవాటుకు, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండడం ఒక్కటే పరిష్కారం. ఇక తొలి దశలోనే గుర్తించి చికిత్స మొదలు పెట్టడం ద్వారా నోటి క్యాన్సర్ల నుంచి మనం చాలా వరకు బయటపడొచ్చు.